హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. యేసు ప్రభువును తీర్పు తీరుస్తున్న పిలాతుతో, నువ్వు చెప్పుకోయ్యా, నీ గురించి నీకు చెప్పుకోయ్యా, నాకు అధికారం ఉంది, నేను నిన్ను విడిపిస్తాను. 19వ అధ్యాయం 11వ వచనం. ముందు కూడా చదవండి. 10వ వచనం. నాతో మాట్లాడవా, నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదు. అబ్బా, నిన్ను విడిపించే అధికారం నాకే ఉంది, నిన్ను సిలువ వేసే అధికారం నాకే ఉంది. నీ గురించి నువ్వు చెప్పుకో, నేను నీకు హెల్ప్ చేస్తా, నీ సిలువ మరణం తప్పిస్తా, నాకు అధికారం ఉంది నాకు అంటుంటే ప్రభు ఏమన్నాడు చూడండి. పై నుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకే అధికారము ఉండదు. పై నుండి అధికారం ఇవ్వబడితే తప్ప ఏ మనుషుడికి నా మీద అధికారం లేదు. ఈ మాట మనం కూడా చెప్పుకోవచ్చు. నువ్వు నిజంగా దేవుని మీద ఆధారపడితే దేవుని అనుమతి లేకుండా నీకే హాని జరగదు, ఏ నష్టం కలగదు, ఏ అవమానం కలగదు, ఏ బాధ కలగదు, ఏ శ్రమ కలగదు. అది దేవుడు అనుమతిస్తే కలుగుతుంది. యోబుకు అన్ని శ్రమలు కలిగాయంటే ఎలా కలిగాయి? ఎందుకు కలిగాయి? సాతానుగాడు పెద్ద పవర్ఫుల్ అనా, వాడు ఎంతో పెద్ద శక్తిమంతుడనా? దేవుడు అనుమతించాడు కాబట్టే కలిగాయి. అనుమతించకపోతే వాడి చేతకాల చుట్టూ తిరిగి 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 ఇంటి చుట్టూ నువ్వు కంచేసావు కదా, నేనట్టు దూరం అంటావు ఆ ఇంట్లోకి. నువ్వు అనుమతిస్తే తూతావు. సరే పో అన్నాడు దేవుడు, చూసుకో అన్నాడు దేవుడు. అప్పుడు వచ్చాడు. మన జీవితాల్లో కూడా నిజంగా నీ విశ్వాసం అయితే ఎవడో నీ స్థితిని దొంగిలించేస్తాడనో, నీకు రావాల్సిన పేరు వాడికి వెళ్ళిపోద్దనో, నీకు రావాల్సిన క్రెడిట్ వాళ్ళకి వెళ్ళిపోద్దనో, నీకంటే వాడు ఎక్కువ పెరిగిపోతాడనో, నీకంటే వాళ్ళు ఎక్కువగా మెచ్చుకోబడతారనో, వాళ్ళు ఎక్కువ లాభం సంపాదిస్తారనో మనం కంగారు పడాల్సిన, అసూయ పడాల్సిన కంగారే లేదు. నాకు ఏది అవసరమో నా యేసయ్య నాకు ఇస్తాడు. నాకు ఎప్పుడు అవసరమో అప్పుడు ఇస్తాడు. ఒకటి ఇంకో మాట, ఎప్పుడు అవసరమో అబ్రహాముకి ఇస్తానన్నాడు, కానీ ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు తెలుసు. ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇచ్చే వరకు ఆగాలి. మధ్యలో ఆగకపోతే నష్టం కలిగింది. దేవుడు ఇచ్చే వరకు కనిపెట్టు. ఒకరికి ముందు అవుతుంది, ఒకరికి వెనకాల అవుతుంది. ఏంటంటే దేవుడు కొన్నిసార్లు నా దగ్గరకు వచ్చి గొడవ పెట్టుకుంటారు. మా ఇద్దరికీ ఒకేసారి పెళ్ళయింది, వాళ్ళకి పిల్లలు పుట్టేశారు, మాకు పుట్టలేదు. ఏది ఎందుకు దేవుడు అన్యాయస్తుడు అని అడగకూడదమ్మా. కాపురంలో అయితే ఇంత పెద్ద పెద్ద వాళ్ళు ఉండరు. కబుర్లు పల్లెటూరు వాళ్ళు ఒక ఆమె వచ్చింది, దబాయిస్తారు. భలే 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 దబాయిస్తారులే. చెప్పండి మాస్టర్ గారు మీరు గడిచి గొడవ పెట్టుకోవడం. ఏంటమ్మా, ఏం చెప్పమంటావమ్మా? చెప్పమ్మా ఏంటి? నేను పక్కనున్న రాజమ్మ ఒక్కసారే బాప్తిసం పొందామా లేదా? మీరే కదా ఇచ్చారు. అవునమ్మా, నేనే ఇచ్చానమ్మా. మేమిద్దరం చర్చికి వస్తున్నామా లేదా? వస్తున్నారమ్మా. మరి మేమిద్దరం కోళ్ళు కొనుక్కున్నాం. వాళ్ళ కోడి గుడ్లు పెట్టేస్తుంది, మా కోడి ఇంకా గుడ్డు పెట్టలేదు. ఎందుకు చెప్పండి పాస్టర్ గారు? నిజంగా కూడా పెట్టుకుందండి ఆమె. వాళ్ళ కోడి గుడ్డు పెట్టేస్తుంది, మా కోడి ఇంకా గుడ్డు పెట్టడం ప్రారంభించాల. ఎందుకు చెప్పు? ఎందుకండి? వాళ్ళు కోడి పెట్టినప్పుడు నువ్వు ఒక రోజు తినొచ్చు. వాళ్ళు కోడి ఎప్పుడు పెడతానే ఉంటుంది. ఆ కోళ్ళు మధ్యలో దానికి బ్రేక్ ఉంటుంది కదా, అప్పుడు నీ కోడి పెట్టుద్ది. నీ కోడి పెట్టినప్పుడు ఇద్దరు తినొచ్చు, వాళ్ళ కోడి పెడితే ఇద్దరు తినొచ్చు అనుకోవచ్చు కదా అని చెప్పా. అట్టంతా కుదరదు. దేవుడు పక్షపాతం లేదన్నారు మీరు. దేవుడు ఒక్కసారి మమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదించాలి. సముదాయించడానికి భలే కష్టమైపోద్ది. చాలాసార్లు అలాగే కంపేర్ చేసుకుంటామండి మనం. వాళ్ళకి పిల్లలు పుట్టేశారు, పిల్లలు పుట్టలేదు. వాళ్ళ పిల్లలకి పెళ్ళి అయిపోయింది, మా పిల్లలకి పెళ్ళి అవ్వలేదు. వాళ్ళకి ప్రమోషన్ వచ్చింది, మాకు రాలేదు. వాళ్ళు బాగున్నారు, మేము బాధల్లో ఉన్నాం. ఎందుకంటే నువ్వు బాధలు పడతావు, నీకు ఉత్తమం. వాళ్ళు బాగుండటం వాళ్ళకు ఉత్తమం. ఏంటంటే నీ వివాహం నీ సమయంలో జరిగింది, అది దేవుని చిత్తం. వారికి వారి సమయంలో జరుగుతుంది. ఏ సమయంలో ఏది జరగాలో నువ్వు కాదు నిర్ణయించేది. మన కాలగతులు ఆయన చేతుల్లో ఉన్నాయి.
ఉత్తమమైనది కావాలంటే కనిపెట్టాలి, అవసరపడకూడదు, కనిపెట్టాలి. అందుకనే దేవునితో టచ్లో ఉండాలి. అంటే ఏంటో అర్థం, ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడితే కానీ మీకు అర్థం కాదు. దేవునితో ఎట్లా ఉండాలి? టచ్లో ఉండాలి. ఎప్పటికప్పుడు నీ అప్డేట్స్ని దేవుడికి పంపిస్తూ ఉండాలి. అప్డేట్స్ ఉన్నాయా? వాట్స్ హ్యాపెనింగ్ పెట్టుకుంటారు కదా మీరు. ఎవరన్నా మీ దగ్గర నుంచి జవాబు రాలేదు, వాట్స్ హ్యాపెనింగ్, వాట్స్ ద అప్డేట్? దేవుడు ఎక్కడో ఉంటాడు, మనం ఎక్కడ ఉంటాం, మా సంగతి ఏం చెప్పాం. 6 నెలలకు నిద్రపోయి లేచి కుంభకరుణలాగా, ప్రభా ఇంకా రాలేదేంటి నువ్వు? మధ్యలో ఎన్నో మెసేజ్లు పంపించాడు ఆయన, వచ్చాడు ఆయన, నిన్ను మరో విధంగా దర్శిస్తానికి ప్రయత్నించాడు. నువ్వేమో యాగ నిద్రలో ఉన్నావు. ఇప్పుడేమో వాట్స్ హ్యాపెండ్ అంటే ఒకేసారి కళ్ళు తెరిచి ఏమవుద్ది? వచ్చాడు, సంఘం ఎత్తుకుపోద్దు, నువ్వు అక్కడే కూర్చొని ఉంటావు. జాగ్రత్త, సంఘం ఎత్తబడుతుంది. దేవునితో సహవాసం కలిగి ఉన్నోడు దేవుని దగ్గర నుంచి పొందుకోగలుగుతాడు, ద బెస్ట్ పొందుకోగలుగుతాడు. దేవుడు ఇచ్చే వరకు కనిపెట్టండి, దేవుడు చేసే వరకు ఎదురు చూడండి. విశ్వాసం అంటే నిరీక్షించబడిన దాని యొక్క నిజస్వరూపమే విశ్వాసము. ఖచ్చితంగా ప్రభువు తన సమయంలో సమస్తము చక్కగా చేస్తాడు. ఆయన ఎవ్వరికీ హాని చేసేవాడు కాదు. ప్రార్థన. మోకాళ్ళ మీద పడి నీకు మొర్ర పెట్టుకున్నట్లుగా, నూతన బలమును పుంజుకున్నట్లుగా, పరిశుద్ధాత్మ శక్తిని పైనుండి వచ్చు దేవుడులను పొంది నీ సాక్షులుగా ఈ లోకంలో జీవించుటకు ఏ మనుషుడు మమ్మల్ని హెచ్చించలేడు, ఏ మనుషుడు మమ్మల్ని తగ్గించలేడు. హెచ్చు కలుగుట పైనుండే వచ్చునని నమ్ముతున్నామయ్యా. నీవిచ్చినదే నిజమైన ఆశీర్వాదం. పరలోకము నుండి వచ్చిన ప్రతిదీ శాశ్వతమైన దీవెన. ఆ దీవెనల కొరకు ఎదురు చూచడానికి సహాయం ఇచ్చే. ఏదో మేము సాధించుకోవాలని ప్రయాసపడి నష్టపోకుండా ప్రభు ఇచ్చినది ఉత్తమమని నీ సన్నిధిలో ప్రతి చిన్న విషయంలో కూడా కనిపెట్టుటకు, నీవిచ్చిన దానిని మాకిష్టమున్నా లేకపోయినా, మాకు అర్థం కాకపోయినా నీకు థ్యాంక్స్ చెప్పడానికి, నీకు వందనాలు చెప్పడానికి మాకు నేర్పించాయి. నేనేమై ఉన్నానో అది నీ కృపే అని నమ్మటకు సహాయం ఇచ్చి, విన్న వాక్యానుసారంగా జీవించుటకు, విశ్వాసముతో ప్రార్థించుటకు, నిజ క్రైస్తవుడు ఇలా ఉంటాడని రోషంతో జీవించి చూపించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం శిక్షించుము. ఈ సమయాన్ని దీవించుమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం.
హల్లెలూయా 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 హల్లెలూయా